ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. ఆనంద సాగర మురళీధర, 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 ఆనంద సాగర మురళీధర. పెద్దలు వేద పండితులు సాక్షాత్తు కల్మషమే లేదు అలాంటి అయ్యగారిని చూసి ఉండము. రాయైనా పగిలిపోవలసిందే. అంత ప్రేమ, అంత భక్తి సాగరం అది. నిజంగా రాఘవాచార్యులు వారి యొక్క పాదపద్మలకు నమస్కరిస్తూ గట్టిగా వారికి స్వాగతం చేస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. డిఆర్డిఎల్లో సైంటిస్ట్ ఉన్నటువంటి వీరబ్రహ్మం సార్ని ఆహ్వానిస్తున్న వేదికను అలంకరించవలసిందిగా. మేడం, రమణి మేడం, నేను గుర్తుపట్టారు, రండి ప్లీజ్, దయచేసి రావాలి, మీరు రాకపోతే ఎట్లా. లోకమంతన కార్యక్రమంలో దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించినటువంటి భవానీ మేడం గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే నిరంజన్ జీ పెద్దలు వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రమణి గారు చాలా గొప్ప సేవ చేస్తున్నటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్, కొనికి శ్రీనివాస్ గారు రండి ప్లీజ్. ఈవో సార్, ఇంకో కుర్చీ వేయనా, ఇంకో కుర్చీ వేయి సార్. సార్ సార్ ఈవో సార్ మీరు లేకపోతే లేదు సార్. ఇక్కడ ఉంది సార్, చైర్ ఉంది, అవసరం లేదు, చైర్ ఉంది, ఇది తీసేసి అవసరం ఉన్నాను. ఆంజనేయ స్వామి టెంపుల్ ఈవో గారు దేవనాథం సార్ గారిని, ఈ కార్యక్రమం యొక్క కర్త కర్మ క్రియ అన్నీ కూడా వారే. దేవనాథ్ ఎందుకు లోకనాథం అని వస్తుంది, నిజంగా ఎందుకు మైండ్ అట్లా అయిపోయింది. దేవనాథం సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరూ కూడా క్లుప్తంగానే, ఎందుకంటే ఘనాపాటిలే ఇచ్చేశారు కాబట్టి ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా వారి యొక్క ఆశీస్సులను అందించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటూ ముందుగా హనుమంతరాయ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భక్తివరేణ్యులు, భక్తవరేణ్యులు అందరికీ పాదాభివందనం చేస్తూ హనుమంతరాయ శర్మ మాట్లాడుతున్నారు. నేను శ్రీనివాస్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక అనుబంధంతో తిరుగుతున్నాం. నాది సాహిత్యం అయితే ఆయనది సంగీతం. దాదాపుగా 6000 పాటలు రాసినప్పటికీ కూడా 500 పాటల వరకు వారు స్వరపరిచారు. 100 పాటల వరకు సీడీలు చేశాం. కనుక అనుబంధం మాకు వారికి ఉన్నటువంటిది. అది ఇవాళ ఏ స్టేజ్ ఎక్కినా, ఏ కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా నా కీర్తన లేకుండా ఆయన స్టేజ్ మీద నుంచి కిందికి దిగరు. అది వారికి మేము ప్రత్యేకంగా అర్పించుకునే ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మంచి అనుబంధంతో ఉన్నటువంటి మేము, గురువుగారు అంటారు కానీ కాదు, మిత్రుడు, శిష్యుడు, పుత్రుడు కూడాను. కనుక అంత అనుబంధం మాకుంది. ఇవాళ ఉన్నటువంటి విశేషం గీతా జయంతి. ఎన్నో గీతలు మార్చినటువంటి గీతా జయంతి. ఎంతమందికో స్ఫూర్తిని నింపినటువంటి గీత భగవద్గీత. అదే భగవద్గీత. యుద్ధరంగంలో భీతి చెందినటువంటి అర్జునుడు, నాకు ఇది వద్దు, ఈ హింస వద్దు, నాకు ఈ పెద్దలందరినీ చంపడం నాకు ఇష్టం లేదు అని ఒక రకమైనటువంటి భీతి పొందినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి గీతాబోధ చేసి ఏదైతే క్రియ చెయ్యాలో, ఏదైతే అవసరం లేదో, ఏదైతే భీతో, ఏదైతే సుక్తో, ఏదైతే అనిరుక్తో, ఏదైతే అనురక్తో, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు ఆ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి గీత. ఆ గీతా జయంతి ఇవాళ జరుపుకుంటున్న సందర్భంలో శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు
ఎన్నో గీతాలను పాడించి అందరి చేత తాళం వేయించి తలలు ఊపించి నృత్యం చేయించి ఈ సభని ఇంత అనురక్తంగా రక్తి కట్టించినటువంటి ఘనత శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారికి వచ్చింది. అది చెప్పుకోదగినటువంటి విషయం. వాస్తవంగా ఆయన చదివినటువంటి ఎంఏ కానీ ఎంఫిల్ కానీ తీసుకుంటే చక్కగా కాలు మీద కాలు వేసుకుని ఏ కాలేజీలోనో ఒక ప్రిన్సిపాల్గానో ఒక లెక్చరర్గానో ఉండడానికి అవకాశం కలిగినటువంటి సాహిత్య సంపద, విద్యా సంపద వారి దగ్గర ఉన్నాయి. కానీ ఆయన ఈ సంగీత సంపదలో కాలు పెట్టడమే కాకుండా మంచి సముద్రాన్ని తయారు చేసి దాంట్లో మనందరినీ కూడా ఓలలాడిస్తూ ఈ రకమైనటువంటి భక్తి సంగీతాన్ని మాత్రమే, సినిమా సంగీతం పెట్టి డ్యాన్సులు చేస్తే అర్థం లేకుండా పదాలే తెలియకుండా నృత్యమే వినిపించేటట్టుగా ఉండేటువంటి ఈ రోజుల్లో ఇంకా ఆయన సంగీతాన్ని గురించి సంగీతాన్ని పట్టుకుని ఈ కీర్తనలు, పైగా సంగీతం అంటే వేరే విషయం, కీర్తనలు తీసుకుని ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆ వాగ్గేయకారులందరినీ కూడా తీసుకుని వచ్చి, అసలు పేర్లు కూడా మనం ఎప్పుడు విన్నామో వినలేదు కూడా అది లేదు. 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు అంటే బహుశా మనకు 4 జన్మలు అయిపోయి ఉంటాయి. అటువంటి ఆ సమయంలో కూడా వారిని అవన్నీ నాకు తెలిసినంత వరకు ఈ రాకమచెర్ల వారిది 500 పాటలు కావాలని మీరు స్వరపరిచారు. 136, 500 మీకు దొరికినాయి. ఓకే, 500 దొరికినాయి వారికి, 136 స్వరపరిచారు. నిజంగా ఆయన రాకమచెర్ల వెంకటదాసు గారు కనుక మళ్ళీ పుడితే, అలాగే అన్నమాచార్యుల వారు మళ్ళీ పుడితే, త్యాగరాజస్వామి వారు మళ్ళీ పుడితే, ఇట్లాంటి ఈ సంగీతం చెప్పేటువంటి కీర్తనలు చేసేటువంటి వారికి వారందరూ వచ్చి ధన్యవాదాలు తెలియజేయాలి. అయ్యా, మేము కాలగర్భంలో కలిసి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ కీర్తనలు మీరు భుజాన వేసుకుని మీరు పాడటం కాకుండా ఇంతమంది చేత అనురక్తికంగా సతాళంగా తాళయుక్తంగా చేస్తూ సంగీతబద్ధంగా నేర్పుతూ వారి చేత ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు నిజంగా పరమ ఆనంద ఫలితులవుతారని నా నమ్మకం. అటువంటి ఇవాళ వైష్ణవాంశము కలిగినటువంటి ఈ దేవస్థానంలో, ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఇట్లాంటి గీతా కార్యక్రమాన్ని జరపడం, ఇంతమందికి వాస్తవంగా ఆ గీత శ్లోకాలను నేర్పి ఇక్కడ లయబద్ధంగా వారి చేత చదివించడం అంటారో పాటించడం అంటారో తెలియదు, మొత్తానికి అది పఠనం చేశారు. అది విశేషమైనటువంటిది. మనకి ఏదైనా ఒక కొటేషన్ కావాలంటే గీతలో ఏం చెప్పాడంటే అని మనం చెబుతూ ఉంటాం, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అటువంటి గీతని అందరూ ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలకి నేర్పడం ఒక అలవాటు పెట్టుకుందాం మనం. పెద్దవాళ్ళు చేశారు, చాలా సంతోషం. ఈ అనురక్తిని మీ పిల్లలకు కూడా పఠింప చేయించండి. ఇది భగవద్గీత మీద మంచి 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 అభిప్రాయం ఉండవలసిందే మన అందరికీ కూడా. కానీ అదేదో చనిపోయిన చోట పెట్టి అదేదో అప్పుడు మాత్రమే పెడతారనేటువంటి ఒక అక్కర్లేనటువంటి అపవాదం దాని మీదకి వచ్చింది. కనుక దయచేసి దాంట్లో నుంచి బయటికి లాగడానికి మీరందరూ అటువంటి వారు మీరు కృషి చేస్తే ఇది ఎక్కడైనా కానీ చక్కగా రోజు పొద్దున్నే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. భగవద్గీత పెట్టుకుని వినవచ్చు. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎంత భక్తియుక్తంగా ఉంటాయో ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి సన్యాస యోగం, సాంఖ్యయోగం, ఇది ఉన్నాయి, విషాద యోగం, అవన్నీ యోగాలు ఉన్నాయి దాంట్లో. ఆ యోగాలన్నీ కూడా రంగరించినటువంటి ఈ భగవద్గీత, ఈ గీతా జయంతిని ఇవాళ ఇక్కడ జరిపినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మహానుభావులందరికీ వారికి పాదాభివందనాలు చేస్తూ, ఈ కింద కూర్చున్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, చిన్నపిల్లలకి ఆశీస్సులు, సమవయస్సులకి శుభాభివందనలు, పెద్దవాళ్ళకి శుభాకాంక్షలు, వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను బెంచ్ ఎక్కించినందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరం కూడా మీ పాదాలకే దండం పెట్టాలి. అలాంటి పుణ్యమూర్తులు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. రాఘవాచార్యుల వారి యొక్క ఆశీస్సులు అందించవలసిందిగా. నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. కుందేందుశంఖవర్ణకృతయుగ భగవాన్ పద్మముక్తిప్రభాసః. త్రేతాయాం కాంచనాభం పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః. శుభ్రం సంప్రాప్తకాలే కలియుగ సమయే నీలమేఘంజనాభః.
ప్రాగ్జ్యోతిసృష్టికర్తా పరబలదహనః పాతు మాన్నరసింహ నారాయణార్య యది శేఖరపాదపద్మం గోపాలదేశికవరాప్త సమస్తబోధం శ్రీ జానకీశరణార్పితమానసాబ్జం నారాయణార్య యది వర్యమహం ప్రపద్యే. ఓమస్మద్గురుభ్యో నమః. ముందస్తుగా సభను ఉద్దేశించి ఒక ఆనందాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఏమిటంటే, చాలా చోట్ల కార్యక్రమాలకు వెళ్తుంటాం, చాలామంది చూస్తుంటాం. ఏదైనా ఒక వేదికను అలంకరించి చెప్పేవాళ్ళు కొందరుంటారు, వినేవాళ్ళు కొందరుంటారు. రసాభాసంగా నడుస్తుంటుంది. పరిచయం కలిగిన వాళ్ళతో సంభాషణ జరుగుతుంటుంది. కానీ అన్ని చోట్ల, చాలా చోట్ల 80% మంది ముఖంలో ఎక్కడ బొట్టు కనిపించదు. మనము, మన హైందవ సంప్రదాయము, భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం పట్ల మనమందరము హిందువులం అనుకుంటూ భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం పట్ల దాని ఛత్రం కింద ఉంటున్నాము అనుకుంటూనే మనకి చిహ్నము హిందూ ధర్మానికి దాన్ని తప్ప మిగతా అన్నిటినీ మనం కొని తెచ్చుకొని మిగతా వేషాలను వేయగలుగుతున్నాం. కానీ ఈ సభలో అందరి తిరుముఖ మండలంలో, ఈ అందరి ముఖమండలంలో పుండ్రము వారి వారి సంప్రదాయానుసారంగా ఉంది. చూశారా? నిజానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గత కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది మన వేదభూమి. ఇది కర్మభూమి, ఇది జ్ఞానభూమి, ఇది యోగ భూమి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ భూమిలో మనం పుట్టడమే మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మనకి వరం. ఈ వరాన్ని మనము ఏం చేస్తున్నామంటే రాను 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 కాలంలో మనకి తెలియకుండానే మన ఉనికిని ఇంకొకరి చేతులు పెట్టి మనకి మనముగా దూరం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు ఒక క్షణం మాత్రం చాలా సంతోషం కలిగింది. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాః యత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అని ఈరోజు ఒక విశేషమైనటువంటి పర్వదినం. మనమందరం దాన్ని అందరూ వారు చెప్తూనే ఉన్నారు. అయినా ఆత్మావలోకనం చేసుకోవడం మన కనీస ధర్మం. జీవుడు ఉద్ధరింపబడడానికి ఈ లోకానికి సాక్షాత్తుగా పరమాత్మనే వచ్చి కృష్ణావతారంగా ఉభయవర్గముల మధ్యలో ఉన్నటువంటి వారిని స్తంభింపజేసి ఒకరిని ఉద్దేశించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే రానున్న కాలంలో అందరికీ, ఆనాటి వారికి, గత చరిత్ర వారికి, భవిష్యత్ కాలం వారికి ఏకపక్షంలో ఒకేసారి 18 అధ్యాయాలు భగవద్గీత అనేటువంటి నామధేయంతో ఉపదేశం చేసే జ్ఞానాన్ని అనుగ్రహించిన పరమాత్మ సాక్షాత్తుగా ఈరోజు అనుగ్రహించిన రోజుగా మనం కీర్తిస్తూ ఈ పర్వదినం పండుగను చేసుకుంటూ మనం ఒక కూటమిగా ఏర్పడ్డాం. ఆ భగవద్గీత ప్రారంభంలోనే చెప్తాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవాః మామకాః మదీయాః నా వాళ్ళు అంటూనే పాండవాశ్చ కిమకుర్వత సంజయ. పాండవులు ఏం చేస్తున్నారు? పాండవులు ఎవరు? ధృతరాష్ట్రుడికి తమ్ముడి పిల్లలు. అయినా వాళ్ళ మీద లేదు అనురక్తి, తన పుత్రుల మీద ఉన్న అనురక్తి చేత, ప్రేమ చేత మామకాహ నాది అనేటువంటి స్వార్థాన్ని చూపిస్తూనే మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ భగవద్గీతలో ఎవడికి ఉత్తమ గతి వస్తుంది అనేవాడికి భగవంతుడు ఒక మంచి నిర్వచనం ఇస్తూ 9వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు. ఏమిటి అది? యత్ కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దదాసి యతు యత్ తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మన సంప్రదాయానికి ఒక విశేషమైనటువంటి నామధేయం కూడా ఉన్నది. ఏమిటి? శరణాగతి చేసే సంప్రదాయం. విభీషణుడు శరణాగతి చేసి స్వామిని పొందినట్టుగా, కాకాసురుడు శరణాగతి చేసే తన ఆత్మరక్షణ చేసుకున్నట్టుగా, అలాగే ప్రతి వ్యక్తులు ఎంతోమంది మహనీయులు శరణాగతి చేసి ఉత్తమగతి పొందినవారు కనుక ఇందులో యత్ కరోషి, నీవేమి చేస్తావో అది నా గురించి చెయ్యి, యత్ తపస్యసి, నీవేమి జపం చేస్తున్నావో నా నామధేయాన్ని చెయ్యి అంటూ చెప్తూనే చివరికి ఏం చేయమన్నాడు?
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మామేకం శరణం వ్రజ. నన్ను మాత్రమే అనడానికి ఏమి కారణం అంటే మనము ఉపాయము అని ఒకటి ఉంటుంది. ఏదైనా ఇక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి ఒక దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి అనుకోండి, చాలా మార్గాలు ఉన్నాయి. దాని ప్రయత్నము అని పేరు. మనం ఎంచుకున్నటువంటి మార్గం ఏది ఉందో అది లక్ష్యము అని పేరు. వెళ్ళిన తర్వాత దిల్సుఖ్ నగర్ని చేరడము అది ప్రాప్తము అని అర్థం. భగవంతుణ్ణి పొందడానికి మనకి ఇచ్చినటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. కానీ అందులో కలవు నామ సంకీర్తనం, కలియుగంలో నామ సంకీర్తనం చేత నన్ను పొందగలరు అని నిరూపించి భగవంతుడు మనకి యాదవ్ గారు లాంటి వాళ్ళని మనకు అందించారు. ఈ యాదవ్ గారు ఏం చేస్తున్నారంటే, వారు 20 సంవత్సరాల క్రితమే అన్నమాచార్య కీర్తని పాడి అద్భుతంగా పాడి ఉన్నారు. ఒకరోజు నేను యూట్యూబ్లో వింటున్నాను, వారు ఒక మెసేజ్ పంపించారు నాకు. ఏమండి ఇది మీ గొంతులాగా ఉంది మీరేనా అంటే, ఇది నేనే స్వామి అన్నారు. యాదవ్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞాతంలో ఉండేటువంటి చాలామంది మహనీయుల్ని మనకి పరిచయం చేస్తూ వారు ఏం చేస్తున్నారు, సంగీత సమర యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడగట్టి మనలాంటి వాళ్ళందరినీ ప్రేరేపించి ప్రోత్సహించి, ఒక వ్యక్తిని మనం ప్రోత్సహించి కూర్చుండబెట్టడమే చాలా కష్టం. ఇంకా మేముగా కూర్చొని చేసుకునేది కాకుండా ఈరోజు దేశ రక్షణకి కావాల్సినటువంటి ఒక 3 అంశములు ఉన్నాయి. ఆత్మస్థైర్యం కావాలి, మనము మన ధర్మాన్ని ఇది మనది అని చెప్పుకొని స్వాతంత్ర్యంగా తిరగగలిగినటువంటి ఒక మనస్థైర్యం కావాలి. ఎవరు వచ్చినా సరే మన ధర్మాన్ని ఎవరు ఓడించలేరు అని చెప్పుకోగలిగినటువంటి విజయపథంలో నడిచేటువంటి ఒక వీర్యత్వ లక్షణం కావాల్సిన అవసరం అందరికీ ఉన్నది. దీన్ని అందరం సమభాగస్వామ్యంగా పంచుకొని, ఈ రోజుల్లో మనకి ఒక నియమం ఉన్నది, ఏ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ లక్షణం వాళ్ళకి వర్తిస్తుంటుందని అందరికీ సుమారుగా ఈ 108 మాసాల్లో 1,00,000 మందికి భగవద్గీతని ఉపదేశం చేయడంతో పాటు పరశురామ, నారసింహ, బలరామ, మత్స్య ఆది దశావతారాలకు సంబంధించినటువంటి ఎవరెవరికి ఏ దైవం మీద విశ్వాసం ఉంటుందో, భక్తి ఉంటుందో వాళ్ళందరికీ ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి చక్కగా పురాణోక్తంగా అన్ని కులమత భేదం లేకుండా, జాతి భేదము లేకుండా, స్త్రీ వృద్ధ బాలలు లేకుండా అందరికీ ఎవరొస్తే వాళ్ళకి ఆ జ్ఞానం దాని మీద కావాలి అనుకునే వాళ్ళకి చక్కటి నియమావళిగా వాళ్ళకి ఒక బుక్లెట్ చేసి ఆ మంత్రం మీద ఉండేటువంటి భావజాలన్నంతా ఉపదేశం చేసి నారసింహ మంత్రం చేసుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఇంద్రియ నిగ్రహత పెరుగుతుంది. ఇంకా పరశురామ చేస్తే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి కలవు నామ సంకీర్తనం కదా మనం చెప్పుకున్నాం. నామ సంకీర్తనం అంటే జపం చేయడమే. తద్ధితపః అని వేదం చెప్తున్నది. ఏంటి తపస్సు అంటే, మనము చేసే మంత్రము మనకి ఆ తత్వము మనని రక్షించే వరకు ప్రయత్నం చేసి 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 మనతో పాటు మన సముదాయాన్ని రక్షించుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేయబోతుంది మా భగవద్ రామాంజ ఋగ్వేద పాఠశాల. అలాగే ఎంతో మనకి పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. ఏ యజ్ఞాలు అవి? మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం అని ఉన్నాయి. ఏమిటి పితృయజ్ఞం? ఒక్క ఉదాహరణ చెప్పి మీకు ఆపి చేస్తాను, చాలా సమయం అవుతున్నట్టున్నది. ఏమిటి పితృయజ్ఞం అంటే, మనకి పూర్వంలో తాతగారుంటే మనమడి వరకు కూడా ఒక రెస్పెక్టబుల్గా ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడు. ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు వచ్చిన తర్వాత అందరూ బిజీ షెడ్యూల్ పడిపోయి అమ్మానాయనలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం లేకుండా వృద్ధాశ్రమాల్లో వేస్తూ వాళ్ళు వీళ్ళకి దూరమై వీళ్ళు వాళ్ళకి దూరమై ఎంతోమంది దుఃఖపడుతున్నటువంటి రోజులు ఇవి. ఇలా చేసేటువంటి వారికి ఉత్తమగతి లేదు అని చెప్పేదే పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు లేటెస్ట్ ఉండేటువంటి సమయాన్ని బట్టి మనకు చిన్న ఉదాహరణ చెప్దాం. ఉదయం తెల్లారి గంటలకి 5 గంటలకు లేచి భార్యాభర్తలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి. ఈ లోపల పిల్లలకి వాళ్ళకి లేపి వాళ్ళ స్నానం చేయించి వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు బాక్సులలో పెట్టి వాళ్ళని స్కూల్కు పంపించే ప్రయత్నంలో చాలా కష్టపడుతుంటారు వీళ్ళు. ఒక్కోసారి ఆఫీసులకు వెళ్తే లేట్ అవుతుంటుంది. లేదు, ఇన్ని ఆ ప్రయత్నాల మీద కూడా పిల్లల్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, తీసుకొస్తుంటారు, వెళ్తుంటారు. ఇన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు ఒక 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఏదో మంచి సీట్ వచ్చేసి ఇంజనీరింగ్ డాక్టర్లో సీట్లు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సెటిల్మెంట్ కాగానే వీళ్ళు చేసిన ప్రయత్నం చేసి 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 వీళ్ళు కూడా ఒక వృద్ధాప్యం వస్తుంది కదా. వచ్చిన తర్వాత వీళ్ళని చూసుకోవడానికి
ఎక్కడున్నావు అంటే నేను బిజీగా ఉన్నా మమ్మీ, నేను బిజీగా ఉన్నా నాన్న అని చెప్పేస్తుంటారు. వీళ్ళు చేసిన ప్రయత్నం ఎందుకు అంటే అనంతరం తదనంతర కాలం అంతేవాసిగా మాకు వీళ్ళు రక్షిస్తారు అనేటువంటి ఒక ఆశావాదంతోనే వీళ్ళు మనకి ఉపకారం చేస్తారు తప్ప ఎందుకు చేయాలి ఉపకారం అంటే మనకు జన్మనిచ్చినందుకు చేయాలి. అది బాధ్యత. ఇలాంటి బహుళమైన విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ పురాణ వాంగ్మయాన్ని అందరికీ అందించాలనేటువంటి ప్రయత్నంలో శ్రీమద్ భగవద్ రామానుజ ఋగ్వేద పాఠశాల 108 మాసముల పర్యంతం ఒక చతుర్వేద యాగాన్ని సంకల్పించి ఆ యాగానికి కావలసినటువంటి యజ్ఞమూర్తిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తిని ప్రాగ్భాగం, దక్షిణ భాగం, పశ్చిమ భాగం, ఉత్తర భాగంలో ఏకకాలంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చేట్టుగా గర్భాలయంలో 9 అడుగుల నరసింహస్వామి విగ్రహానికి ఈరోజే శిల్పులకి దానికి కావలసినటువంటి ఉపాయాన్ని ఇచ్చి ప్రారంభించవలసిందిగా వాళ్ళని కోరడమైనది. మనకి యాదవ్ గారు మంచి ఆప్తులు. మా యాగానికి కావలసినటువంటి అన్ని విషయాల్లో కూడా వారు కూడా ఒక సలహాదారు మాకు. తర్వాత సంగీతంలో వారు మంచి పట్టైన వారు కనుక మీలాంటి వారందరూ కూడా నామ సంకీర్తనం మాకు ఏది ఇవ్వమని మేము అడగడం లేదు. వచ్చిన వాళ్ళందరూ సనాతన ధర్మం పట్ల ఆసక్తి చూపించి తెలుసుకొని మన దేశ సంరక్షణ, మన ఆత్మ సంరక్షణ, మన జాతి సంరక్షణ లాంటి వాటి యందు కించిత్ దృష్టి అంటే మనకి 24 గంటలు దీని గురించి ఆలోచించి బుర్రాపాటు చేసుకోమని చెప్పట్లేదు. ఒక్క నిమిషమైనా మనం ఆలోచించకపోతే మన సనాతన ధర్మాన్ని కోల్పోతాము అనడంలో ఎలాంటి సంశయం లేదు. తస్మాత్ మరొకసారి మీ అందరికీ ఈ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల చాలామందికి చాలా తెలుసు. ఈ రోజుల్లో ఎన్నెన్ని ఉపద్రవాలు మనం ఎదుర్కొంటున్నామో, ఎలా కన్వర్టెడ్ అయిపోతున్నామో. పూర్వంలో అష్టపుత్ర భవత్పంచ సుభగా చ పతివ్రత అని వేదం. 10 మంది సంతానం కలిగిన తల్లులకి సుభగా అని టైటిల్ ఇచ్చింది వేదం. ఎందుకు 10 మంది కలగాలి అంటే ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి. ఎవడో ఒక నియమం వేసి మేమిద్దరం మాకిద్దరు అని నా మెరువురు నమక్కిరువురు అని తమిళ్లో చెప్తున్నారు కదా, బాగా అలవాటే. అంచేత మేమిద్దరం మాకిద్దరం చాలు అనుకొని అల్ప సంతోషంతో వీళ్ళందరినీ మాయా మాటలతో మోసం చేసి మన జాతికి కళంకం తెచ్చి మన జాతికి నిర్వీర్యం చేసి ప్రమాదంలో ఉంచే ప్రయత్నం చేసేశారు. అలాంటి ప్రయత్నం నుంచి మనం విముఖలం అయిపోయి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి తులనాత్మక ధర్మం ఆచరించాలి అని మీ అందరినీ సమన్వయంగా కోరుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, కోరుతున్నాను అంటే సాక్షాత్ మా నరసింహస్వామి మీ అందరినీ అడుగుతున్నాడు అని అర్థం. కనుక దయచేసి మన ఇంట్లో ఉండే పిల్లలకు స్కూలుకు వెళ్ళిన బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. మంచి విలక్షణంగా బొట్టు, వాళ్ళకి కావలసినటువంటి పురుషులైన స్త్రీలైన బొట్టు పెట్టుకోవాల్సిందే. పురుషులైన స్త్రీలైనా బాలైనా పెద్దలైనా భగవంతుడికి నమస్కరించవలసిందే. అన్ని స్కాంద పురాణాలు చెప్పినటువంటి అన్ని వ్రతములు మన దేశంలో ఆచరింపబడుతున్నవి. అవి అన్నీ తెలుసుకోవాల్సిందే. వాళ్ళు ఇష్టదేవాన్ని ప్రార్థించవలసిందే. మన పరిధిలో ఉండేటువంటి ఆలయానికి కనీసం వారంలో ఒక్కరోజైనా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని స్వామి నీవు నాకు రక్షకుడివి అని చెప్పగలిగేటువంటి స్థాయిలో మనం ఉన్నప్పుడు నిజానికి మనం ఈ జన్మకి కృతార్థులము, రుణ విముక్తులము. శ్రీమతే రామానుజాయ నమః. డాక్టర్ ఎల్ సురేష్ గౌడ్ గారు వుడ్లాండ్స్ హాస్పిటల్ చైర్మన్ నా దగ్గర సంగీతం నేర్చుకున్నప్పటికీ కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారు. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి పర్సనల్ డాక్టర్. అట్లానే తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా డాక్టర్ ఎల్ సురేష్ గౌడ్ గారు ఉన్నారు. వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. రాఘవాచార్యుల వారిని, హనుమంతరాయ శర్మ గారిని మెమెంటో జ్ఞాపిక శాలువతో సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈవో గారు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈవో గారు మెమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈవో గారు దేవనాథన్ సార్. మెమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రసాదం కూడా దేవస్థానం తరపున ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
డాక్టర్ ఎల్ సురేష్ గౌడ్ గారికి సమయభావం వల్ల మళ్ళీ వేరే కార్యక్రమం, నరసింహస్వామి సత్కారం చేసినట్టు నరసింహస్వామి వెళ్ళిపోతే ఎలా? సో మా కూర్చోండి. అయితే సత్కారం అనంతరం అతిథులు మాట్లాడాల్సింది. సో మిమ్మల్ని మనస్సుతోనే వినమ్రంగా కూర్చోబెట్టాను, దయచేసి మన్నించవలసిందిగా కోరుతున్నాం. భవానీ మేడం గారిని సత్కారం చేయవలసిందిగా ముందుగా స్త్రీమూర్తులు ఇద్దరు వచ్చేసారు ఈరోజు, డాక్టర్ రమణి మేడం గారు మరియు భవానీ గారు. భవానీ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. రాఘవాచార్యుల వారు, హనుమంతరాయ శర్మ గారు, ఈఓ సార్ గారు కూడా, సార్ వీరబ్రహ్మం సార్ అందరూ కూడా నిలబడి ఉండవలసిందిగా కోరుతున్నాను. సర్టిఫికెట్ కూడా అందజేస్తున్నాం, మెమెంటో కూడా ప్రసాదం కూడా. అమ్మా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మేడం గారు మాట్లాడతారు తప్పకుండా. భవానీ మేడం గారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత డాక్టర్ రమణి మేడం గారు, రమణి మేడం గారి యొక్క ఉద్దేశం కూడా మీకు తెలుస్తుంది. చాలా సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ రమణి మేడం, డాక్టర్ రమణి ఇండస్ట్రీస్ అని రామోస్ ఫిల్మ్ సిటీ దగ్గర పెట్టారు. వారికి సత్కారం చేయవలసిందిగా గురువులను కోరుతున్నాను. దేవాలయం పక్షాన ప్రసాదాన్ని కూడా డాక్టర్ రమణి మేడం గారికి. ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధం, ప్లాస్టిక్ వల్ల గోమాత చాలా ఇబ్బంది అవుతున్నది. దానికోసమని వారి దంపతులు ఇద్దరు కూడా ఒక పెద్ద ఇండస్ట్రీని పెట్టారు. వారి మాటల్లోనే విందాం మనం. తర్వాత కొనికి శ్రీనివాస్ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యా మహాప్రసాదం. దేవస్థానం పక్షాన ప్రసాదాన్ని కూడా ఆచార్య వర్గులు అందజేస్తున్నారు. తర్వాత డిఆర్డిఓ సైంటిస్ట్, ప్రధానమంత్రి గారే ఆశ్చర్యపోయారు వారి యొక్క విజ్ఞానాన్ని. మనం వారి యొక్క సమయాన్ని, వారి ఆశీస్సులను తప్పకుండా తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. వీరబ్రహ్మం వారికి సత్కారం చేయవలసిందిగా గురువులను కోరుతున్నాను. వారు రావడము, భవానీ మేడం గారి యొక్క పరిచయం ద్వారా, రమణి మేడం గారి యొక్క పరిచయం ద్వారా రావడం జరిగింది. సదీవ సార్ థ్యాంక్ యూ సార్. తర్వాత నిరంజన్ జీ గారు లోక్మంతన కార్యక్రమంలో మా భవానీ మేడం గారి యొక్క కొలీగ్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు కార్యక్రమాలను శిల్పారామంలో. 3 రోజుల పాటు మాకు 3 రోజులు కూడా అవకాశం ఇచ్చారు. సో ఈ యొక్క వేద కార్యక్రమంలో తెలంగాణలో అజ్ఞాతంగా ఉన్నటువంటి వాగ్గేయకార సంపద అంతా బయటకు వచ్చే అవకాశం ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే అంతటి వేదికలో జరిగితే కదా. తర్వాత మా ఈవో సార్ను, దేవనాథం సార్ గారిని, పండితులందరూ కూడా, పెద్దలు అందరూ కూడా సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈవో సార్ మధ్యలో వెళ్ళవలసిందిగా. సార్ కొంచెం ముందుకు రండి. ఎంత భక్తి అంటే ఈవో సారు మామూలుగా సార్ ఇట్లా చూడు. సరే సార్, ప్రసాదాన్ని గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా దేవనాథం సార్, మాచర్ల దేవనాథం సార్ గారు ఎంతో భక్తితో, ప్రేమతో ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ కార్యక్రమం కూడా నేను తప్పకుండా మీరు చెప్తారు. అయ్యగారులకు రాఘవాచార్యుల వారి యొక్క వేదమూర్తి హనుమంతరాయ శర్మ గారికి దేవస్థానం తరపున ఈవో సార్ సత్కారం చేస్తారని తెలియజేశారు. సరే ఇవి మీరు ఓకే.
రాఘవాచార్యుల వారికి, హనుమంతరాయ శర్మ గారికి ఇద్దరికి దేవస్థానం తరపున సత్కారం చేస్తున్నారు. పూలమాలతో శాలవతో దేవస్థానం తరపున ఇదంతా సత్కారం అయినప్పటికీ ఇంకా వారి యొక్క ప్రేమ స్వామివారు దేవనాథం సారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారికి దేవస్థానం పక్షాన శాలవును సత్కారం చేశారు. దేవనాథం సారి మరియు యాజమాన్యం వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పండితుల ఆశీస్సులతో ఇక్కడ మురళీప్రసాద్ శర్మ గారు వారి యొక్క కృష్ణార్జునుల వలె ఈ యొక్క దేవస్థానాన్ని చేశారు. కీర్తిశేషులు అయ్యారు వారు. కానీ వారు ఎక్కడున్న ఆత్మ శాంతించాలని కోరుకుంటూ గంగపుత్ర గంగా గౌరీశ్వర భజన మండలి వారికి సత్కారం చేయవలసిందిగా లింగం గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సుందరవల్లి శ్రీదేవి గారు ఎంతో అద్భుతంగా ప్రేమతో కార్యక్రమంలో చాలా వారు రచయిత్రి, గాయకురాలు, మంచి రామానుజ ఆశీస్సులతో స్వామివారి సుందరవల్లి శ్రీదేవి గారికి మెమెంటో, సర్టిఫికెట్, ప్రసాదం, శాలువా, తర్వాత శారదా సాగర్ని వేదమూర్తులతో సమానము. అమ్మ చాలా సంతోషం తల్లి. శారదా సాగర్ని సర్టిఫికెట్స్ ఇస్తాం. సర్టిఫికెట్స్ తీసుకొని అందరూ వెళ్ళాల్సిన కోరుతున్నాం. ఇంకా మ్యూజిక్ టీచర్స్ ఎవరున్నారమ్మా? మ్యూజిక్ టీచర్స్ దయచేసి నాకు గుర్తులేదు. అమ్మా మీ పేరేం పేరు? సారీ నాకు అందుకే మైండ్ ఓరగంటి సుజాత గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమెను ఎప్పుడు మరవనులే కానీ నేను ఓరగంటి సుజాత గారిని దయచేసి మెమెంటో శాలువతో సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. మా మ్యూజిక్ టీచర్స్ దయచేసి ఎవరైనా ఉంటే నాకు పేరు గుర్తు చేయవలసిందిగా వేడుకుంటున్నాను. రమాదేవి గారు, అమ్మా సరే, మెల్లగమ్మా. మ్యూజిక్ టీచర్స్ దయచేసి ఎవరైనా ఉంటే నాకు పేరు చెప్తే, అమ్మా పేరు చెప్పండి, మీ పేరు రండి. రాతల్లి, మీరు మాకు తెలుసు సుందరవల్లి శ్రీదేవి గారితో ఎన్నో సంవత్సరాలు. మీరు రమ్మ, మీరు కూడా ఏదో చిరుప్రసాద్ నేలకొండపల్లి రామదాస్ పుట్టిన ఊరి నుంచి అంత దూరం నుంచి విచ్చేశారు వారు. వారిని గౌరవించాలి కదా సార్. అమ్మ ఏం పేరు? మీ పేరు? లక్ష్మీ కుమారి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. మా ఏం పేరు? పసుమర్తి సుజాత. మర్చిపో. ఇంకెవరైనా సత్కారం మర్చిపోయి ఉంటే దయచేసి అన్యదా భావించకుండా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఒకటే ఉంది. ఓకే, ఎవరైనా ఉంటే తీసుకో. మన సూర్యప్రకాష్ దంపతులను సూర్యప్రకాష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారి యొక్క ప్రసాదాన్ని సుజాత. ఓకే, సుజాత గారు మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్. ఓకే, వారికి లాస్ట్ ప్రకాష్ గారు దంపతులు రావాల్సిందిగా కోరుతున్నా. నేను పట్టుకుంటాను. నేను అమ్మ దేవి, కొద్దిసేపట్లో అతిథులు ఒక 10 నిమిషాల సేపు దయచేసి 2 నిమిషాలే మాట్లాడతారు. తర్వాత ఉన్న పెద్దలతో మీ అందరికీ సర్టిఫికెట్స్, ఫోటో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఇస్తామండి. దయచేసి అయ్యగారు నమస్కారం. సెలవు తీసుకుంటాం. మన్నించాలి, తప్పులుంటే మన్నించవలసిందిగా. అయ్యా ఎన్ని మాటలైనా పర్వాలేదు. ఈరోజు చెప్పబడినటువంటి ఈ చతుర్వేద యాగానికి సంబంధించినటువంటి అంశములన్నీ కూడా
మాఘమాసంలో ఈ యాగానికి స్థలం ఎక్కడ, యాగ భాగస్వామ్యంలో ఏ ఏ అంశాలని ప్రవేశపెడతాం, ఎవరెవరికి మనం ఏమేం చేయదలుచుకున్న ఉపకారం ఏమిటి, ఎవరెవరికి ఎలాంటి ఒక శిక్షణ ఇస్తే మనమందరము బాగుంటాము అనేది అన్నిటినీ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంతో పాటు సుమారుగా ఒక 5,000 సాలగ్రామాలని ఆ ఆలయంలో ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నంలో ఒక బృహత్తరమైనటువంటి చతుష్ప్రాకార విధానంలో యాగశాల పంచకుండాత్మకంగా చేస్తూ జరపబోయేటువంటి క్షేత్రము అద్భుతమైంది ఉండాలి. దానికి చతుర్వేద ధామము అని నామకరణం చేయడం జరిగింది. అలాగే హవన వేదికకి, యాగ వేదికకి బహ్వరుచ హవన వేదిక అని నామకరణం చేయడం జరిగింది. అలాగే వేదపారాయణం చేసేటువంటి మండపానికి శౌనక వేదపారాయణ మండపం అని చేయబడింది. భోజనం చేసేటువంటి స్థలానికి భరద్వాజ మండపమని, భరద్వాజ విందు మండపం అని నామకరణం చేయబడింది. గోశాలకి సుఖగావో వాసః, సుఖ మహర్షి యొక్క నామధేయం చేస్తూ ఆవులు నివసించే క్షేత్రము అనేటువంటి ఒక నామకరణం చేయడం జరిగింది. అలాగే ఒక పుష్కరిణి, ఒక బావి, దానికి తోడు ఒక అంకురారోపణ మండపం. మన భారతదేశానికి మతత్రయ ఆచార్యులు చాలా ముఖ్యం కనుక శంకరాచార్యుల వారిని, భగవద్ రామానుజాచార్య స్వామిని, అలాగే మధ్వాచార్య స్వామిని, శ్రీమూర్తులను కూడా వేంచేపు చేసి ప్రతినిత్యం వాళ్ళు మనకే పరమ ఋషులు. ఎందుకంటే ముందు ఋషుల్ని మనకి తెలియదు. ఈనాటి నుంచి ఈ రోజు వరకు ఉండేటువంటి మహనీయుల ద్వారా మనమందరం ఆ ఋషుల గురించి తెలుసుకున్నాం కనుక మనం ఏదైనా రుణపడి ఉన్నామంటే ఆ మతత్రయ ఆచార్యులకి మనం రుణపడి ఉన్నాం కనుక అలాంటి వారిని, అలాగే గానగంధర్వులు లాంటి తయారు చేసినటువంటి ఎందరో త్యాగయ్య లాంటి మహనీయులందరినీ కూడా స్మృతిపథంలో పెట్టుకుంటూ వాళ్ళకి కూడా ఒక స్థానం కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా సమారాధన చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని పొందడానికి సనాతన ధర్మ వేదికగా ప్రయత్నం చేస్తున్నటువంటి దానికి ఇలాంటి మహనీయుల యొక్క కృపా కటాక్షము ఆశీర్వచనం కోరుతూ మీ అందరికీ మాఘమాసంలో ఇది ఆవిష్కరించే తొలి ప్రయత్నం చేస్తాం. శ్రీమతే రామానుజాయ నమః. వారి పాటలు కూడా చాలా ఉంటాయి ఆ యాగంలో. ఖచ్చితంగా వారు కొన్ని వేల పాటలు రాశారు కాబట్టి అయ్యగారికి మరొకసారి వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వార్థపూరితమైనటువంటి ఒక విషయం చెప్పబోతున్నాను. ఒకానొక సమయంలో దాదాపుగా 2-3 సంవత్సరాల కిందట తెలుగు లలిత కళాతోరణంలో దాదాపు 2,000 మంది, 1000 మంది అనుకుంటే 2,000 మంది వచ్చారు. దాంట్లో నా పాటలు 5 పాటలు పాడారు యాదవ్ గారు. అయితే దాంట్లో ఒక పాట సెలెక్ట్ అయ్యింది మామిడి హరికృష్ణ గారి ద్వారా. అది ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ దాకా. అయ్యా మీరు కూడా వినాలి యాదవ్ గారు. 5 పాటలు నాకు పాడితే దాంట్లో ఒక పాట మామిడి హరికృష్ణ గారు సెలెక్ట్ చేశారు. అది ఢిల్లీ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకో పాట వెళ్ళింది చూడండి. అది ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్కి సెలెక్ట్ చేసింది. అది చేసిన దాన్ని రికార్డ్ చేశారు. చేసి దాన్ని గుర్తింపు ఇచ్చి కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు దాన్ని గుర్తించి తెలంగాణ వాగ్గేయకారునిగా నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని చూసినటువంటి ఒక ఆయన నా పేరు స్పాన్సర్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు, ఎంబీఏ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. ఆ డాక్టరేట్ సెనెట్ మెంబర్స్ ఏవైతే ఉంటారో ఆ సెనెట్ మెంబర్స్లో ఒక ఆయన నేను చేసినటువంటివన్నీ చదువుతారు కదా, చదివి ఆయన నా పేరు భరత్ భూషణ్ అని ఇవ్వబోతున్నారు రేపు 13వ తేదీ బొంబాయి యూనివర్సిటీలో. భారత్ భూషణ్ అని రేపు 13వ తారీఖు బాంబే సెనెట్ హాల్లో అందుకోబోతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇవన్నీ ఇంత శక్తియుక్తంగా ఈ విధంగా నేను నిలబడటానికి కానీ, అవన్నీ నేను పొందడానికి కానీ నా వెనకాల ఉన్నటువంటి యూనివర్సిటీ, దాని వెనకాల ఉన్నటువంటి కల్చరల్ అసోసియేషన్, దాని వెనకాల ఉన్నటువంటి తెలుగు లలిత కళాతోరణం, దాని వెనకాల ఉన్నటువంటి యాదవ్ గారు, వారి వెనకాల ఉన్నటువంటి మీరందరూ సభ్యులందరూ కూడా. ఎందుకంటే మీలాంటి సభ్యులందరూ కలిసే పాడారు. ఆ రోజున 2,000 మంది సభ్యులు పాడారు. దాంట్లో 5 పాటలు మాకు పాడారు ఆయన. దాంట్లో ఒక పాట సెలెక్ట్ అయింది. అది ఢిల్లీ వెళ్ళింది, కల్చరల్ అసోసియేషన్ వెళ్ళింది, సింగపూర్ వెళ్ళింది, సింగపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళింది,
ఢిల్లీలో నేను గుర్తింపబడ్డాను. దాని ద్వారా రేపు ముంబై యూనివర్సిటీలో దాంట్లో సెనెట్ మెంబర్ హాల్స్లో సెనెట్ మెంబర్ నాకు ఇవ్వబోతున్నారు. అది భరత్ భూషణ్ అని. ఇదంతా కూడా మీ ద్వారా జరిగినటువంటిదేనని నేను హృదయపూర్వకంగా వినయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ అది పద్మభూషణ్ అవుతుంది సార్ తప్పకుండా. భరత్ ఆ పద్మభూషణ్ అవ్వాలని కోరుకుంటూ భవానీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సమయభావం అయిన వల్ల మన్నించాలి దయచేసి. లే తప్పకుండా మాట్లాడాలి. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ఎంతోమంది పెద్దలకి, మీ ముందు నేను చాలా చిన్నదాన్ని, అందరికీ కూడా అభినందనలు. చాలా ఎంత బాగా పాడారంటే, నాకు శ్రీనివాస్ గారు అక్కడ కలిసినప్పుడు, లోకమంతంలో కలిసినప్పుడు ఆ 5 నిమిషాలే అంటే నాకు పనిలో ఉండి కుదరలేదు. వింటూ సార్ ఎంత చాలా బాగా పాడారు. మనసుకి ఎంతో సంతోషం వేసింది. అంటే మామూలుగా మనము జై శ్రీరామనో జై శ్రీకృష్ణనో లేదంటే మనసులో ఏదో ఒక దేవుణ్ణి తలుచుకోవాలంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, నేను గట్టిగా జై శ్రీరామ్ అంటే నేను హిందుత్వవాదిని అయిపోతానేమో అని, సెక్యులర్ ఏమన్నా అంటారేమో అని భయపడే ఇటువంటి పరిస్థితులలో కూడా మన సంకీర్తనలని, మన వాగ్గేయకారులని ఇక్కడ 3 తరాల వాళ్ళు కనబడ్డారు. పెద్దవాళ్ళు, మధ్యస్థులు, చిన్నపిల్లలు ఎంతో తన్మయత్వంతో పాడుతున్నారు. అది ఇంట్లో మనం పాడుతున్నామంటే మన కుటుంబం, మన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, ఆ విధంగా మనం కొన్ని కుటుంబాలను ప్రభావితం చేయగలం. అంటే సార్ గారు కొన్ని వేల కుటుంబాలను ప్రభావితం చేస్తున్నట్టే ఇంతమందితో. కాబట్టి ఎంతో బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు సార్. తెలంగాణ వాగ్గేయకారులను ఎన్నో వాళ్ళు రాసిన చాలా సంకీర్తనలు మాకు తెలియదు, అసలు వాళ్ళ పేర్లు కూడా నిజంగా తెలియదు మాకు. వాటిని మాకు తెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నంలో మా వంతుగా మేము చేయగలిగే కృషి ఖచ్చితంగా నేను చేస్తాను. అది ఈ సభాముఖంగా నేను మీకు ఇస్తున్న వాగ్దానము. ఎంత నా వైపు నుండి నేను చేయగలనో నేను చేస్తానని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు కూడా తన్మయత్వం చెందాలని పిలిచాను. సహకారం తప్పకుండా లభిస్తుందని శిల్పారామంలోనే తెలిసింది మాకు మొన్ననే. తర్వాత డాక్టర్ రమణి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా గురించి చెప్పకపోయినా నాకు పాట విన్నారు, వారు సంతోషపడ్డారు. నా పట్ల గౌరవంతోనే ఎంతో దూరం నుంచి ఇంతసేపు ఉన్నారు. మేడం గారు చేస్తున్నటువంటి సేవ చాలా విలువైనటువంటిది, సమాజానికి ఉపయోగపడేటటువంటిది. సభను అలంకరించిన పెద్దలకు, భక్తివర్యులకు నా నమస్కారాలండి. శ్రీనివాస్ యాదవ్ గారి గురించి లేటెస్ట్గా మా ఫ్రెండ్ డాక్టర్ సంపత్ గారి గురించి తెలుసుకున్నానండి. ఆయన మా ఫ్రెండ్స్ అందరినీ ఈ భక్తి గీతాలతో లాస్ట్ మంత్, ఐ థింక్ నాట్ ఈవెన్ 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఆయన మా ఇండస్ట్రీ ఓపెనింగ్, అంటే మేము ప్లాస్టిక్ ఫ్రీ, అంటే ప్లాస్టిక్ కాకుండా మొక్కజొన్నతో తయారు చేసే బ్యాగులు మేము ఇండస్ట్రీ ఉందండి, దాని ఓపెనింగ్కి ఆయన వచ్చి ప్రతి ఒక్కళ్ళని ఎంత భక్తి పారవస్యంలో ముంచారంటే ఇంక నేను చెప్పలేనండి. ఇక్కడ భక్తులు కూడా చాలా ఇదిగా గీతాలాపన చేస్తే మేమంతా భక్తి తన్మయంతో, అది ఎస్పెషల్లీ ఈ గీతా జయంతి రోజు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారండి. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారిని మనం ప్రతి ఒక్కసారి, అంటే మనం అందరం కలిపి మనం ఇది చేయలేం కదండి. ఆయన ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి అందరి చేత ఆ భక్తి భజనలు చెప్పిస్తూ ఉంటే మన అందరం తన్మయత్వం చెంది మన సార్ వాళ్ళు చెప్పినట్లు మన సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా, అలానే శ్రీనివాస్ యాదవ్ గారికి మా నుంచి మేము ఏమి చేయగలము ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి, ప్లస్ ఆయన గాత్రం ఇంకా ఎక్కువ మందిలో చేరాలని ఈ సన్నిధిలో, ఈ దైవ సన్నిధిలో హృదయపూర్వకంగా కోరుచున్నానండి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి నా హృదయపూర్వక శిరస్సు నమస్కారాలండి. మనము ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలండి. మా నుంచి కూడా ఎంతవరకు మేము సహాయం చేయగలమో, మౌత్ ఆఫ్ ది వర్డ్ ఆర్ ఎనీథింగ్, మా వైపు నుంచి కూడా మేము ప్రతిసారి సహాయం చేయడానికి ముందుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ దేవాలయ సన్నిధిలో అరేంజ్ చేసిన ఈఓ గారికి,
పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తేనే అవుతుందండి. ఆయన ఒక్కళ్ళు చెప్పాలి అంటే కనుక మన ఇంటికో ఏ కళ్యాణ మండప అట్లా పిలిస్తే బాగోదు. దైవ సన్నిధిలో ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని, అది గీతా జయంతి రోజు ఆయన జరిపించినందుకు మనందరం మళ్ళీ దీనిలో భాగస్వాములైనందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదాలు. డిఆర్డిఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభను అలంకరించిన పెద్దలకి, సభ ముందు ఆసీనులైనటువంటి అందరికీ నా నమస్కారం. నేను శ్రీనివాస యాదవ్ గారిని కలవాలని వచ్చాను. ఆయన నన్ను ఇన్వైట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొత్తం టోటల్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. ఎందుకంటే అన్నిటికన్నా నవవిధ భక్తుల్లో ఫస్ట్లో అన్నిటికీ టాప్ ప్రయారిటీ ఏంటంటే గానం. ఎవరైనా ఒక పాట పాడుతుంటే ఎక్కడి వాళ్ళైనా తిరిగి చూసి వెళ్ళిపోతారు. సో శ్రీనివాస యాదవ్ గారి గానం మేము అన్నమాచార్య కీర్తనలు మేడం వాళ్ళ ఫంక్షన్ రోజు చూసాము. చాలా తన్మయతో ఉందాము. ఇంకా రెండవది, నేను 3 మాటలు చెప్తాను. ఇందాక శ్రీనివాస యాదవ్ గారు చెప్పారు పండరిపూర్లో ఉన్నారు అని. వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళామని. మేము 3 days బ్యాకే పండపూర్ వెళ్ళాను. అక్కడ జ్ఞానదేవుడు, నామదేవుడు వీళ్ళందరూ చేసిన ఒకే ఒకటి గానం. గానంతోనే వాళ్ళు ఆయనలో ఐక్యమైపోయారు. ఇది మీకు అందరికీ తెలుసు. కాబట్టి హరికన్నా హరిదాసులను మనం సేవించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హరి మనకు అనిపిస్తాడో లేదో తెలియదు. మన కంటి ముందు ఉన్నవాడు అంటే హరిదాసు అంటే మీ గురువు గారు. సో మీరు మీ గురువు గారిని ఈ విధంగా సన్మానం చేసుకోవడం వల్ల, ఈ విధంగా ఆయనతో కీర్తన చేయడం వల్ల, ఆయనతో కలిసి ఉండడం వల్ల మీకు హరి యొక్క కృప వీక్షణాలు ఖచ్చితంగా దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఇది నా యొక్క ఒపీనియన్. రెండవది, చాలామంది మనం భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ చప్పట్లు మీరు ఎంత కొడితే మీకు గుండె నొప్పి రాదు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే చాలామంది మన పాతకాలంలో మీరు చూడండి, ఎక్కువగా చప్పట్లు కొట్టి భజన చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా గుండె నొప్పితో చనిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం ఇలా స్పర్శించినప్పుడు మీ రక్త ప్రసరణ వ్యవస్థ బాగా ఉంటుంది. ఇంకా 3వ విషయము, శ్రీనివాస యాదవ్ గారికి హరికన్నా హరిదాసును మనం సేవించుకోవాలి కదా. నేను యాక్చువల్గా ఈ సన్మానం కోసం కాదు, నేను ఆయన సన్మానించడానికి వచ్చాను ఇక్కడికి. సో మీరందరూ కలిసి ముందు ఆయన సన్మానించాలి. కాబట్టి నా తరపున నుంచి ఆ పక్కన ఇంకా నేను లాస్ట్ ఒకటే మాట చెప్తున్నాను. నేను ఒక సైంటిస్ట్ని. సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఆలోచన ఒకరోజు నాకు వచ్చింది. ఏంటంటే, మీరు ఎప్పుడు చూసింటారు, ప్లాస్టిక్ వల్ల మనం ప్లాస్టిక్లో అన్నం వేసి మిగిలిన తినేసి పడేసి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరూ చనిపోవట్లేదు. మనం సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి గోమాత చనిపోతుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ని, అన్నాన్ని అలానే తినేసేసి, సో ఒక ఆవు కడుపుకు వస్తే 35 kgs ప్లాస్టిక్ కవర్స్ వచ్చి చనిపోయింది. దీనికి మేము చెక్ పెట్టడానికి నేను ఒక ఫార్ములా తయారు చేశాను. ఆ ఫార్ములా ఏంటంటే 90 నుంచి 120 రోజుల్లో భూమిలో కలిసిపోయేటువంటి బ్యాగ్, ఆవులు తిన్నా కూడా ఏం కానటువంటి బ్యాగ్. దీన్ని తయారు చేయడం మూలాన మన శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టు మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వీటికి నేను కనెక్ట్ అయ్యాము. సో ఇవన్నీ నేను ఒక మిసైల్ తయారు చేస్తాము, కానీ ఎన్ని మిసైల్ తయారు చేసినా నాకు ఆనందం రాలేదు. ఒక్క గోమాతను రక్షించినందుకు వచ్చేంత ఆనందం నాకు. మేము డిఆర్డిఓలో ఎంత కష్టపడినా కానీ ఒక్క బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమాచార్య కీర్తన వింటే అన్నీ వెళ్ళిపోతుంది. మీకు తెలుసు, అలాంటి అన్నమాచార్య కీర్తనను ఈయన ఆ రోజు పాడినప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. సో మీ యజ్ఞం అలానే సాగాలని కోరుతున్నాము. మీ యజ్ఞానికి కావాల్సినటువంటి మా ఉడతా భక్తి మా తరపున ఎప్పుడైనా మీకు అందిస్తామని చెప్పేసి మీరందరూ ఆయనకు ఒక్కసారిగా కర్తాల గానంతో కొట్టవలసిందిగా కోరుచు. క్లాప్స్ కొట్టండి మళ్ళీ. అవునా? అయ్యా చాలా సంతోషం.
థ్యాంక్ యూ అయ్యగారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేశారు. ఓకే, వేదవతి గారు చాలా దూరం నుంచి వచ్చేసారు ఫస్ట్. తర్వాత ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చేసారు కాబట్టి అయ్యగారు తీసుకు క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. రాండమ్మా. ఇస్తాను తల్లి, ఇస్తానమ్మా. ఎందుకంటే నిరంజీ సార్ పెద్దలు మాట్లాడవలసి ఉంది. తర్వాత వాళ్ళిద్దరికి ఇచ్చేసేయండి. తర్వాత దేవి ఇవి తీసేసి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను దయచేసి. ఒక బరువు తగ్గినట్టుంటుంది. విశ్వమతముల మహాసభలలో వేదవాణి వినిపించిన వీరం, వివేకానందుని సందేశం, గీతాచార్యుని ఉపదేశం, దీన దళిత జనసేవనం, జాతి మనుగడకి సాధనం. ఇదే మన భారతము, సకల ధర్మముల సారము. సమాజానికి ఆపద విపత్కర పరిస్థితుల్లో భగవానుడు ఉద్బోధించాడు. ఈ దేశానికి 1200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నది. ప్రజలందరూ కూడా నైరాశ్యంతో కూడుకున్న సందర్భంలో అమెరికా చికాగోలో ప్రసంగించాడు 1863 సంవత్సరంలో స్వామి వివేకానందులు. 5000 సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, భగవంతుడి యొక్క ఆవశ్యకత ఉంటుందో అప్పుడు భగవంతుడు జనిస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతా ఉన్నది. ఈ గీతా జయంతి సందర్భంగా శ్రీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గీతా పారాయణంలో చాలా చక్కగా పాల్గొన్నటువంటి ఆ మాతృమూర్తులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఒక గొప్ప ఇనిషియేటివ్ శ్రీనివాస్జీ తీసుకున్నారు. ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు మన ముందుంచారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. నేను సంస్కార భారతిలో పనిచేస్తూ ఉన్నాను. జస్ట్ ఒక నిమిషం మాట్లాడి వదిలేస్తాను. విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో 25 సంవత్సరాలు పనిచేశాను 1 year బ్యాక్. ఏబీవీపీ అంటే ఉద్యమాలు, కేసులు రకరకాలు ఉంటాయి. ఇక్కడ సంస్కార భారతికి గత 8 నెలలుగా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ నన్ను సంస్కార భారతికి ఇచ్చింది. విద్యార్థి పరిషత్ నుండి ఆర్ఎస్ఎస్ సంస్కార భారతికి వచ్చాను. నేను ఫుల్ టైమర్ అన్నట్టు. వాస్తవానికి కళలు వీటి పట్ల కాస్త నాకు తక్కువనే అంచనా ఉన్నది. ఏబీవీపీలో ఉన్నప్పుడు రాష్ట్రీయ కళామంచ్ అనే ఒక కల్చరల్ ఫోరం ఆల్ ఇండియా ఇన్ఛార్జిగా ఉజ్జయిని కేంద్రంగా ఉన్నాను 3 సంవత్సరాలు, మధ్యప్రదేశ్. సో దేశంలో ఒక 3-4 రాష్ట్రాలు తప్ప అన్ని యూనివర్సిటీ క్యాంపస్ను, కల్చరల్ స్టూడెంట్స్ని కలుసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. సో ఇప్పుడు తెలంగాణకు షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్లో. ఈ మధ్యనే లోక్ మంథన్ అనేటువంటి ఒక గొప్ప ఈవెంట్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వచ్చి ప్రారంభించినటువంటి విషయం మీకు అందరికి తెలుసు. కళ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కానీ అది సమాజానికి వెంటనే కనెక్ట్ కాదు. కళ అనేది మీరు పారాయణం చేసినటువంటి విషయము చాలా పవర్ఫుల్ అన్నట్టు. కళ ఏదైనా కావచ్చు. ఆర్ట్ కనెక్ట్ ది హార్ట్. సమాజాన్ని లేకపోతే మనిషిని వెంటనే కనెక్ట్ అయ్యేది ఆర్ట్ అన్నది. 64 కళల్లో ఉన్నాయి. 64 కళలు అని చెప్తూ ఉంటారు. దాంట్లో జేబు కట్ చేసే కళ కూడా ఒకటి ఉన్నది. సంస్కార భారతి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కళలు, సాహిత్యము, ఫిలిం ఇండస్ట్రీ వీటి మీద సంస్కార భారతి గత 45 సంవత్సరాలుగా ఈ దేశంలో కల్చరల్ యాక్టివిటీ,
కళ మరియు సాహిత్యం, ఫిలిం ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నది. మీ పిల్లలు మీకు అందరికి తెలుసు ఈ విషయం, నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా పేరెంట్స్ ఏంటంటే ఫ్యాకల్టీ దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మా ఓన్ దగ్గర ఏం టాలెంట్ ఉంది చెప్పని అడుగుతుంటారు. న్యాచురల్గా వన్ టాలెంట్ ఏంటంటే వన్ బిడ్డనా లేకపోతే బాబు టాలెంట్ ఐడెంటిఫై చేయాలి కేవలం తల్లిదండ్రులు మాత్రమే, పర్టికులర్గా అమ్మ. కాబట్టి మీతో పాటు మీ పిల్లల్ని కూడా సమాజానికి అందించే విధంగా ఉండాలి. ఈ మధ్యనే ఒక పెద్ద మనిషి చెప్పాడు, సఫల జీవితం, సార్థక జీవితం. వాట్ ఈజ్ డిఫరెంట్? ఒక వ్యక్తిగా నీవు సక్సెస్ అవుతూ కుటుంబం కోసం ఎప్పుడైతే పాటుపడతావో అది సఫల జీవితం. సార్థక జీవితం అంటే వ్యక్తిగా నీవు రాణిస్తూనే, కుటుంబం కోసం పాటుపడుతూనే, సమాజ హితం కోసం ఎప్పుడైతే నువ్వు పాటుపడతావో అది సార్థక జీవితం. నేను అనుకుంటున్నా మీరందరూ కూడా సార్థక జీవితం గడపాలని కోరుకుంటూ మరొకసారి గీతా జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పాల్గొన్న అందరికీ కూడా, మాతృమూర్తులు లేకపోతే కళాకారులందరికీ కూడా నా అభినందనలు. ఈ యొక్క గీతా సారం కేవలం 5,000 ఏళ్ళకు సంబంధించినట్టు కాదు, ఇన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఇది సజీవంగా ఉండబడుతుంది. దీన్ని ఆ రకంగా ఫాలో అప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు పెద్దవారు చెప్పారు, మనం ఎక్కడున్నాం, ధర్మం, ఇవన్నీ గురించి చెప్పారు. భారతదేశంలో, బంగ్లాదేశ్లో అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అటాక్స్ అయితే కొద్దిమంది భారత్కు రావచ్చు, నో ప్రాబ్లం, మన వాళ్ళే కాబట్టి. మన మీద అటాక్ చేసి ఎక్కడ పోతాం? వచ్చేది ఎక్కడ పోవడానికి లేదు. కాబట్టి ఈ రకమైన పారాయణాలు కొనసాగిస్తూనే, లేకపోతే భక్తిని కొనసాగిస్తూనే, కుటుంబంలో ఆ రకంగా వాతావరణం ఉంటూనే సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనం కాస్త ఆలోచన చేయాలి అని నేను కోరుకుంటూ, మీ అందరికీ ప్రత్యేకంగా గీతా జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నన్ను ఇన్వైట్ చేసినటువంటి శ్రీనివాస్జీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. చక్కగా వారి యొక్క మనసులోని విషయం ఏంటంటే, మనలాంటి వాళ్ళందరం పారాయణం, భక్తి అంటే దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి. అది ఖచ్చితంగా ఉంటుంది మనలో. దైవభక్తి, ఇప్పుడు అమ్మను ప్రేమించేవాడు పెళ్ళాన్ని కూడా చక్కగా చూసుకుంటాడు. అంటే పెళ్ళాం అంటే దేశం అని అన్న నా భావన కాదు, కానీ మళ్ళీ తప్పుగా అనుకోకండి. కానీ మనకు దైవభక్తి అన్నటువంటిది మానవ ప్రేమ, దేశ ప్రేమ, భూమి అన్నిటిని కూడా ప్రేమిస్తారు తప్పకుండా. మనందరం కూడా దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా మన కార్యక్రమాలు కూడా ఉండాలని కోరుకుంటూ, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, గానం చేసినటువంటి వారికి అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం చేస్తున్నాం. స్టూడెంట్స్ ఒక్కొక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను.